పిల్లలైతే నన్ను ఏం చేస్తామని చెప్పేసి లక్ష్మీదేవి గొలుకొని గోల పెడతా ఉందంట. లక్ష్మీదేవి గొలుకొని గోల పెడతా ఉందో ఇదిగో లక్ష్మీదేవి ఆ నాన్న నేను వెళ్ళిపోమనలేదు, నాతో కారణం నేనని చెప్పేసి నువ్వే కళ్ళు వెళ్ళిపోయావు. ఈ నాన్న కళ్ళు వచ్చావు కాబట్టి ఇదిగో నీ పెళ్ళైతే చేసుకున్నా కానీ 18 సంవత్సరాలు మీరు వంట పెడతానని చెప్పేసి నువ్వు కొన్నాళ్ళ తర్వాత మంగాదేవిగా జన్మలవుతావు. ఎప్పుడైతే మంగాదేవిగా జన్మలవుతావో కళ్యాణం చేసుకుంటాను. కళ్యాణం చేసుకుని 18 సంవత్సరాలు విడిచిపెట్టేసి ఎప్పుడైతే భూమి నాన్న చేత కాపం చేస్తానని చెప్పేసి అలా మా లక్ష్మీదేవికి వరమిచ్చాడంట. ఎప్పుడైతే లక్ష్మీదేవి వరమిచ్చాడో అప్పుడే పెళ్ళైన పద్మదేవి అంటా ఉందంట, నాదా ఓయ్ నాదో ఒరే నాదా ఓయ్ నాదా ఎంత పని చేశారు ఎంత పని చేసేవో కట్టిన బట్టాలు టబాదిగాలు కాలిబాణాలు చెట్లు ముచ్చట్లు చెట్లు ముచ్చట్లు తీరలేదు, నాకు కట్టిన మాట్లాడుతున్న బాగా లేదు, నాకు కాలి పారైన 600 లేదు. నాదా అప్పుడే అవతారం ఇచ్చి అవతారం ఇచ్చితే నా సోపు సాధాలు ఎవరు ఇస్తారని చెప్పేసి పద్మదేవి అడుగుతా ఉందంట. పద్మదేవి అడుగులోకి పద్మ ఇప్పుడైతే నేను వదిలేను, నా తర్వాత నేను 7 అవతారం ఎత్తుతాను. నేను 7 అవతారం ఎత్తినప్పుడు నువ్వు కోతుల రోజులో భూమి నాంచరిగా జన్మలవుతావు. రాను రాను అంటే నా 7 తీసుకెళ్లి ఈనాడు ఎత్తులేని అచ్చట్లు ముచ్చట్లు కూడా ఆనాడు 7 నీకు ఇస్తానని చెప్పేసి పద్మదేవి వరాలు ఇచ్చాడంట. ఎప్పుడైతే పద్మదేవి వరాలు ఇచ్చాడో అప్పుడే పెంచిన కన్న తల్లి కనకపోయినా కలర పెంచిందండి. తల్లి అడుగుతా ఉంది, నన్ను ఎక్కడ వదిలేస్తామని వదిలోకి అమ్మ నిన్ను ఎక్కడేం వదిలేనమ్మా, నా తర్వాత నేను 7 అవతారం ఇస్తాను కదా, 7 అవతారం ఇచ్చినప్పుడు నా మెల్ల పంచరంగుల పూల హారం అయిపోమని తల్లి గారికి వరం ఇచ్చాడంట. అవతారాలు ఇచ్చాడు. అమ్మవారేం కదా 7 అవతారం ఇస్తా ఉన్నాడు. ఆమె ఎప్పుడు దాకా జరిగింది శ్రీనివాస పద్మాదేవి కళ్యాణం అండి. ఎప్పటి నుంచి జరగబోయేది అలా 7 జీవి చిత్రం బాబోయినా కాబట్టి అలా ఆలోచించండి బాబోయినా పల్లి మీదయ్యో మీ తల్లాల దండాల తాగులారా ఏ పల్లె మీదయ్యా తెల్లార దండారా తాగుట్టోరవరా మీ తల్లార దండారా తాగుట్టూలరా మీ తల్లిదండ్రి రాజులా ముట్టానా ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఎలా పెరిగారో ఎక్కడ ఉన్నారో అలా కలవ చేస్తాను బాబోయినా రామచంద్రపురం రాజుల రామచంద్రబాబు ఎల్ల గ్రామం చిక్కాల కాటయ్య గారు చిక్కాల కామయ్య గారు ఆనాటి తిరుమల దేవస్థానం వెళ్తా అక్కడ జరుగుతున్న కళలన్నీ కూడా లిఖితపూర్వకంగా రాసి మన వాడుకల్లో అందించారండి. ఆనాడు చెప్పుకున్న కథనే మన కొమ్మలుగా ఇరిపోయి ఆ కోదమ్మ రూపంలో చెప్తా ఉంటాం బాబోయినా పుట్టి ఊరంటే ఒరే చంద్రగిరి తాలూకా భూమి తల్లి తల్లికి 7
తాలూకా దివ్యాసనామం తిరుపతి అండి. తల్లి పేరం దేవారు తండ్రి తిమ్మరాజు గారు అంటే వెంకటబాబు తల్లి గారు పేరం దేవ గారు అండి. తండ్రి గారు తిమ్మరాజు గారు అంట నాయన గారు అవునా. ఎప్పుడైతే 7 అన్నదమ్ములు జన్మాలు అయ్యారంట 7 అన్నదమ్ములు ఎలా పుట్టారో ఎలా పెరిగారో అలా చెప్తా ఉండడం బాగోయిందా. మా తెలుగురిగా ఎవరైనా మారు పెద్దన్న పోయిందా రాజుగా మారు గోయింద గోయింద నంద గోయింద రాజు పరమానంద రామ గోయింద పెద్దన్నగారు గోవిందరాజు జన్మలయ్యారంట. అన్నగారు తొలి అన్నగారు గోవిందరాజు గారండి. మన తిరుపతి వెళ్తుంటే కింద తిరుపతి దేవస్థానంలో ముందుగా తిరుపతి వెళ్తుంది. అక్కడ తలకాడ కొంచెం ఉంటది. తలకాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి పాదాలు పడతా ఉంటారంట. తొలి అన్నగారు గోవిందరాజు జన్మలయ్యారు. రెండో గర్భణ జన్మలు అవుతా ఉన్నారండి. జన్మల పెన్నాడంగియా జన్మాల అవుతుండే పెన్నాడాలు మాయచూడా జన్మాల అవుతుండే పెన్నాడు రంగయ్య జన్మాలయ్యారంట. పెన్నాడు రంగయ్య అంటే రాయలసీమ దగ్గర ఉందండి పెన్నడు అనే గ్రామం. ఆ పెన్నడు అనే గ్రామంలో ఎక్కడో ఎంత పుట్టారు రెండో అన్నగారు. మూడో గర్భణ జన్మలు అవుతున్నారండి. ఒరే మూడో గర్భణ